తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బందిపై పాలక మండలి సభ్యుడు నరేష్ ఇటీవల కాలంలో మహాద్వారం ముందు అందరూ చూస్తుండగా దుర్భాషలాడటంపై తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తుల ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు పరిపాలన భవనం ముందు నిరసన తెలియజేశారు. పాలక మండలి సభ్యుడు నరేష్ని వెంటనే పాలక మండలి నుంచి తొలగించాలని, బేషరతుగా టీటీడీ సిబ్బందికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. వెంటనే ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకోవాలని, లేని పక్షంలో నిరసనని మరింత ఉధృతం చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులు హెచ్చరించారు. టోటల్ టీటీడీకి జరిగిన అవమానంతో భావిస్తున్నాము. ఆ బోర్డు మెంబర్ అహంకారంతో అటెండర్ని థర్డ్ క్లాస్ నా కొడుకు అనే పదం వాడి తిట్టడం వల్ల అతనికి మా టీటీడీ ఎంప్లాయీస్ అందరికీ అవమానం జరిగింది. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితి లేదు. సీఎం గారికి కానీ డిప్యూటీ సీఎం గారికి కానీ రిక్వెస్ట్ చేయడం ఏంటనగా అతను వెంటనే విధుల్లో తప్పించండి, బోర్డు మెంబర్ సస్పెండ్ చేయండి. సో దయచేసి టీటీడీ ఎంప్లాయీస్ మనోభావాలను కాపాడండి. అట్లా జరగని పక్షంలో ఇలాంటి ధర్నాలు ఉధృప్తం అవుతుంది. దానికి బాధ్యత మీరే అవ్వాల్సి వస్తుంది. ఓం నమో వెంకటేశ్వర. ప్రతి ఎంప్లాయీ ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఎలాంటి భావనతో మీరు ఉద్యోగంకి వస్తారు? ప్రతి ఎంప్లాయీ ఒకరు 3 రోజులు కంటిన్యూగా డ్యూటీలు చేసి ఒక్క క్షణం ఆయన ఆగలేక, ఆ క్షణం ఎంప్లాయీస్ 3 రోజులు డ్యూటీ చేసిన వాళ్ళకి విలువ లేదు. ఆ క్షణం వచ్చి ఆ క్షణం బీగాలు తిన ఒక నిమిషం వెయిట్ చేయలేక అతను మాట్లాడాల్సిన పరిస్థితి కాదు. సో 24 గంటలు 48 గంటలు వెయిట్ చేసి వచ్చే భక్తులకే 2 రోజులు 3 రోజులు దర్శనం పడుతుంది. వీళ్ళు అంటే 1 అవర్ ఉంటారు టెంపుల్లో. ఓం నమో వెంకటేశయ్య. 2 రోజుల క్రితం శ్రీవారి ఆలయం ముందు జరిగిన ఈ దుర్ఘటన చాలా బాధాకరంగా ఉందండి. టీటీడీ ఉద్యోగస్తులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే టీటీడీ బోర్డు మెంబర్స్ అనేది ప్రభుత్వం నియమిస్తుంది. భక్తులకు సేవ చేయడానికి మాత్రమే టీటీడీ బోర్డు మెంబర్స్ ఉంటారు. కానీ అది కొంతమంది అధికారులు పక్కన పెట్టి వాళ్ళ స్వలాభం కోసమే ఈ టీటీడీ బోర్డు మెంబర్గా వచ్చి విధులు చేస్తున్న వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. ఒక అటెండర్ చిరు స్థాయి ఉద్యోగి 12 అవర్స్ 24 అవర్స్ ఉద్యోగంలో ఉంటున్నారండి. ఎందుకంటే సరైన రిక్రూట్మెంట్ లేదు ఇక్కడ. సరైన వసతులు కూడా అంటే ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ జరిగితేనే ఏదైనా కూడా భక్తులకు సకాలంలో మేము అందించగలుగుతాము. అందుకని ప్రభుత్వాన్ని ఇదే మేము ఒకటే కోరుతున్నాం సార్. ఏదైతే దుర్భాషలు ఆడారో టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ కుమార్ గారిని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేస్తూ, అలాగే బాలాజీ సింగ్ గారికి